రేవంత్ రెడ్డి ఏమో మీటింగ్లకు రాడు, మీటింగ్ అని చెప్పి పుర్రుమని పారిపోతాడు. ఆఖరికి రైతులను కొంతమందిని మీకు 2 గంటల మీటింగ్ వస్తే మీకు 300 ఇస్తా 500 ఇస్తా అని చెప్పి రైతులను బస్సులు ఎక్కించుకొని తీసుకొచ్చి ఆ మీటింగ్ పట్టుకొచ్చి ఆ మీటింగ్లో 2 గంటలు అని చెప్పి సాయంత్రం 5 గంటల దాకా ఉంచే కార్యక్రమం చేసినట్టు బువ పెట్టి మధ్యాహ్నం. ఏందన్నట్టు కథ? ఏ మీటింగు? ఎక్కడ ప్రభుత్వం? దిక్కుమాలిన ప్రభుత్వం. రైతులను ఎట్లయినా పొట్టగొడుతురు, రైతులు పొట్టగొడుతురు. రైతుల వడ్లు సరైనటువంటి పద్ధతిలో కొంటలేరు, గిట్టుబాటు ధర ఇస్తలేరు, రైతులకు పొలాలకు నీళ్లు పోతలేవు, రైతులకు యూరియా బత్తాలు వస్తలేవు. అట్లా రైతులను మోసం చేస్తున్నారు, అట్లా రైతులను ఇబ్బంది పెడుతురు. మళ్ళీ రైతుల పని మొత్తం వేస్ట్ చేసి వాళ్ళని పట్టుకొచ్చి 5 గంటల దాకా 6 గంటల దాకా ఓ ఒత్తులు చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారు. మీరు చెప్పేది మొత్తం అద్భుతమైన మాటలు, తీయ మాటలు అని చెప్పి మీ మాటలు అన్న రైతులు. ముఖ్యమంత్రి చెప్తానే రైతులు ఆయనతో గేట్లు గీట్లు ఇరగొట్టి పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు రైతులు. మాకొద్దు, మేము ఇన్లే మీకు దండం పెడతా, ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మాకు వద్దు అని చెప్పి రైతులు వెళ్ళిపోతున్నారు. మొన్న కాటారంలో కేసీఆర్ పెట్టినటువంటి రోజు రేవంత్ రెడ్డి సభ పెడితే జనాలకు కోపం వచ్చి గేట్ ఇట్లా కాళ్ళతో తన్ని బయటికి వెళ్ళిపోయారు. మేము వినాం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, ఆయన మాటలు వద్దు, ఆయన కథ వద్దు అని చెప్పి జనాలు ఆయనతో బయటికి వెళ్ళిపోయారు. ఇది రేవంత్ రెడ్డి కథ. ఇక రేవంత్ అన్నేమో నన్ను చూడుర్రి, నా సకలనం చూడుర్రి, నా పరిపాలన చూడుర్రి అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు. అన్ని విషయాలపైన మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను మీకు ఒక వార్త చెప్పేటటువంటి కార్యక్రమం ఇస్తాను. మన దగ్గర ఒక వార్త కూడా ఉన్నది, మీరు వింటే మీకు అన్ని విషయాలు అర్థమవుతుంది. అదేం ఎరికేనా? ఇవి ఖాళీ కుర్చీలు. మీకు చెప్తా, ఖాళీ కుర్చీలు రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఇది మీటింగ్. కేటీఆర్ మీటింగ్ పెట్టినటువంటి రోజే రేవంత్ అన్న కూడా మీటింగ్ పెట్టిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పి ఎందుకు పారిపోయిండు అనేది నేను చెప్తానుర్రి. మరోసారి పారిపోయిన రేవంత్, బుక్ అయిన మంత్రులు. రేవంత్ రెడ్డి మరోసారి పారిపోయిండు. రేవంత్ అన్న ఒకసారి ఏం చేసి ఎరికేనా? కేటీఆర్ నీకు దమ్ముంటే నేను సవాల్ విసురుతున్నా, కేసీఆర్ని సవాల్ విసురు, దమ్ముంటే రండి, చర్చకు రండి. నీ ప్రభుత్వం మంచిదా, నా ప్రభుత్వం మంచిదా చూద్దాం. మేము మంచిగా పరిపాలన చేస్తున్నామా, మీరు మంచిగా పరిపాలన చేసిరో జనాలే తెలుస్తారు, దమ్ముంటే చర్చకు రా అని చెప్పి రేవంత్ రెడ్డి చర్చ అని చెప్పిండు. కేటీఆర్ చర్చకు రెడీ అయ్యిండు. సవాల్ విసిరితే సవాల్ కేటీఆర్ స్వీకరించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ కూర్చున్నాడు. కేటీఆర్ పక్కనే రేవంత్ రెడ్డి కోసం ఒక కుర్చీ పెట్టిండు. దమ్ముంటే నువ్వు రా ఇక్కడికి అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి, ఆయనతో ఢిల్లీకి పారిపోయిండు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఏం చెప్తుండు, ఢిల్లీకి పోయి నేను లేని రోజు కేటీఆర్ మీటింగ్, అంటే నేను లేని రోజు కేటీఆర్ చర్చ పెట్టిండు, నేనుంటే కేటీఆర్ పెట్టకపోతుండే, భయపడతాడు కేటీఆర్ నాతోటి, నేను ఢిల్లీకి పోతా అని చెప్పి కేటీఆర్కి తెలుసు. అందుకే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయిండు. మళ్ళీ ఏమంటాడు, క్లబ్లకు పబ్బులకు నేను రాను అంటాడు రేవంత్ రెడ్డి. ప్రెస్ క్లబ్ని పట్టుకొని గట్లా మాట్లాడుతున్నాడు.